సో ఈ వీడియో వచ్చేసి అదే పని తీయాల్సి వస్తుంది గాయస్. ఎందుకంటే మన కదిరి సంతలో గొర్రెలు అయితే చాలా వచ్చాయండి, చాలా అంటే చాలా వచ్చాయి. సో చాలా అంటే చాలా వచ్చాయి. ఒకసారి ఈ వారం గొర్రెలు ఎట్లా వచ్చాయి, వాటి ధరలు ఎట్లా ఉన్నాయి మొత్తం అని కూడా చూపిస్తాను. కానీ అన్ని గొర్రెలు అయితే చాలా వచ్చాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటూ పోదాం. గొర్రెలు ఇక్కడ నుంచి జత పెడతారు, అలాగే లాస్ట్ వరకు అయితే ఉన్నాయి. మొత్తం కూడా అడిగి చూపిస్తాను మీకు. ఓకే ఏనా రేపు నాన్న జత అయిపోయానా? ఏం మీకు చెప్పు అందాజకి మన న్యూస్లో పెట్టేది లేదు. 15,000 జత. సో జత వచ్చేసి 15,000 చెప్పినారండి. 15,000 15,000 వెళ్తారు. పిల్లలు ఏం లేవనా? ఒట్టి గొర్రెలే జత 15. ఒట్టి గొర్రెలు జత వచ్చేసి 15,000 చెప్తున్నారండి. 15,000 15,000 వెళ్తారు. 15,000 రూపాయలు బోల్రీ. సో ఈయనవే అనమాట. ఆయన కొద్దిగా వర్క్లో ఉన్నాడు, అందుకు పక్కన అడగడం మనం. ఓకే, ఈ గొర్రెల విషయానికి వస్తే ఇటున్న ఫ్రెండ్స్ ధర 15,000 చెప్తున్నారు. జత గొర్రెలు 15,000 మీడియం గొర్రెలు. ఇంకా కొన్ని ఆడ ముసలి కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి వీడి పక్కన కొద్ది మీడియంగా ఉన్నాయి. వీడి అడుగుదాం ధర ఎట్లా చెప్తున్నాను జత? ఇవి 14,000. సో జత వచ్చేసి 14,000తో చెప్తున్నానండి. ఇవి పిల్లలు ఏం లేవనా? 14,000 14,000 వెళ్తారు. 14,000 రూపాయలు బోల్ రేంజ్ చూడాలి. ఒకసారి నిండు చూడిపోయింది ఫ్రెండ్. ఎందుకంటే ఎంత 26,000 కొనేవా? అది ఏంది 24,000తో కొన్నాడంట. ఓకే, ఇటు పక్కన గొర్రెలు ఉన్నాయి, మనకు కావాల్సిన గొర్రెలు. కాబట్టి ఈ గొర్రెలు చూడండి, అన్ని ఎర్ర గొర్రెలు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా అడుగుదాం ఈ గొర్రెలు ఎంత చెప్తారు, అట్లాగే ఎన్ని పిల్లలు ఏమైనా ఉన్నాయో అని అడుగుదాం. ఎట్లా చెప్తున్నారు అన్న గొర్రెలు? ఒకసారి ఇక్కడ లాస్ట్లో చూడండి, ఆ సంతలోకి వచ్చిన తర్వాత లాస్ట్లో అంతా ఉన్నాం అనమాట. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, అట్లాగే పొట్టలు కూడా మిక్సింగ్లో ఉన్నాయన్నమాట. ఒకసారి గొర్రెలు చూడండి అన్నీ ఎట్లున్నాయో. ఇవి ఫ్రెండ్స్, ఇవి గొర్రెలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడండి చాలా బాగానే ఉన్నాయి గొర్రెలు. వీటికి పిల్లలు ఉన్నాయో లేదో తెలియదు. అర్థం కొంతమంది రేటు చెప్పి కూడా చెప్పాను కదా మీకు, అన్ని వీడియోలో చెప్తూనే ఉంటారు. రేటు చెప్పి కూడా కసురుకుంటారు అనమాట. ఇక్కడ రైతు ఎట్లా చెప్తున్నా అన్న జతనా ఈ గొర్రెలు? 20 అంటే ఒక అందాజుగా 22 కాడికా? సో కొన్ని 22,000 25,000 దాకా చెప్తుందంట. కొంచెం మంచి గొర్రెలు అట్ట తీసినారా? ఓకే ఫ్రెండ్స్, ఇట్లా అయితే చెప్తారు. ఎన్నుడైనా మొత్తం గొర్రెలు 90 ఉన్నాయన. 90 గొర్రెలు ఉన్నాయి. మొత్తం 90 గొర్రెలు. ఎట్లా చెప్తున్నా జత మీద? పిల్ల గొర్రె మీద పిల్ల గొర్రె 14 చెప్తారు. పిల్ల గొర్రె 14,000 చెప్తున్నాను ఫ్రెండ్స్. 14,000 వెళ్తారు. సో 14,000 రూపాయలు బుల్ రేంజ్ కూడా పిల్ల గొర్రె చాలా బాగానే ఉన్నాయి. మొత్తం కూడా 90 అని మొత్తం కూడా 90 ఫ్రెండ్స్. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి వాడదాలు కూడా మనం తెలుసుకున్నాం. అంతవరకు ఈ పొట్టేళ్ళని గొర్రెలన్నీ కూడా చూడండి చాలా బాగానే ఉన్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అన్నీ కూడా గొర్రెలు కొద్దిగా మీడియం సైజులో బాగానే ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ మొత్తం కూడా ఒక 50 దాకా అయితే ఉంటాయి. ఒకసారి వీటి ధర ఎట్లా చెప్తారు, అట్లాగే పిల్లలు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకున్నాం. గొర్రెలు అయితే చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్తారు ఏం కదా అని. ఒకసారి జీవాలన్నీ కూడా చూడండి ఎట్లున్నాయో, చాలా బాగానే ఉన్నాయి. అడుగుదాం. ఒకసారి ఆ సైడ్ అయితే ఉన్నాడు, అడుగుదాం ఫ్రెండ్స్. చూడండి గొర్రెలన్నీ కూడా ఇవే అనమాట. ఒకసారి ఎంత చెప్తున్నారు పెద్దప్ప జత? పెద్దప్ప ఎట్లా చెప్తున్నారు బా? 18 జత వచ్చేసి 18,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. 18,000 18,000 వెళ్తారు. 18,000 రూపాయలు బోల్ రేంజ్ కూడా. గొర్రెలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీడియం సైజ్ గొర్రెలు అనమాట ఇవి. అంటే ఇప్పుడు పెంచుకోవడం బెస్ట్, మళ్ళీ మిషన్ అయిపోతే మళ్ళీ గరం బాగా. ఓకే, ఈ గొర్రెలు వచ్చేసి వినండి ఒకసారి. 18,000 చెప్తున్నారు. ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట. ఫిక్స్ రేట్ ఏం కాదు, తగ్గించుకోవడం అయితే జరుగుతుంది. 18,000 చెప్తున్నారు. ఓకే, వీటి పక్కన ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఇంకొకటి అయితే ఉండదు. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, అట్లాగే పిల్లలు ఉన్నాయి. అసలు వీళ్ళు ఎట్లా చెప్తారు ధర ఒకసారి అడుగుదాము. చూడండి కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి ఆడాడ. అసలు పిల్లలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి?
ధర ఎంత అడుగుదాము కొంతమంది ఇట్లా పళ్ళు ఉన్నాయి లేదా కూడా చెక్ చేసుకుంటాను. ఏనా ఎట్టి చెప్తాను నా జతనా పిల్లగూరు పిల్లగూర్లు కాదన్న అన్ని గూర్లు రెండు ఎట్టి చెప్తాను నా గొర్రెలు జత ఇవే 15,000తో చెప్తాను. సో జత వచ్చేసి 15,000తో చెప్తున్నాను ఫ్రెండ్స్. 15,000 15,000 ಹೇಳ್ತಾರೆ. 15,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ ರೇಂಜ್ ಜೋಡ ఫిక్స్ రేట్ అయితే ఉండదు ఫ్రెండ్స్, తగ్గించుకోవడం అయితే జరుగుతుంది అనమాట. జత వచ్చేసి 15,000 15,000. రెండు మూడు పిల్లలు 2-3 పిల్లలు కూడా ఉన్నాయి, అవి కూడా కాలు కింద తీస్తారు అనమాట. ఓకే, ఇంకా పక్కన చూద్దాం ఫ్రెండ్స్. ఉంటే అవి చూపించి ఇవిడైతే కవర్ చేస్తాను. ఒకసారి లాస్ట్లో చూడండి గొర్రెలు ఇవి ఆడాడ పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే అన్ని గొర్రెలు చూడండి చాలా బాగానే ఉన్నాయి. వీటి ధర ఏంటని చెప్పేసి మనం అడగడానికి ఇక్కడ ప్రజెంట్ ఎవరు లేరు. చూద్దాం గొర్రెలు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే రైతులు అడుగుతుంటే కొంతమంది అసలు రేట్లు చెప్పుకోకుండా ఏదో మాట్లాడుతున్నారు. మనం కొద్దిగా మళ్ళీ ఏదైనా మాట్లాడితే కొద్దిగా ఇదే వద్ది, అందుకని చెప్పేసి రేటు కూడా అడగడం బుద్ధి అవ్వట్లేదు నాకైతే. అది తెలిసి అడగల్లా వద్దా అన్నట్టు అడుగుతాను నేనైతే. ఎందుకంటే ఒక మాట ఉండడం అనిపించుకోవడం మనకు నచ్చదు. సో మనమేమో మనకేందో డబ్బులు వస్తుందనేది చేయలేదు, రైతుల కోసం ఈ వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట. సో ఇవి ప్రజెంట్ ఇక్కడ ఉన్న గొర్రెలు మనం ఇక్కడ ఉన్నాం. ఇది అక్కడ ఒకసారి అడుగుదాం గొర్రెలు. ఏం బాగా ఎటు చెప్పినా జత అయ్యా? సో జత వచ్చేసి 25,000 చెప్పండి ఫ్రెండ్స్. 25,000 25,000 వెళ్తారా. 25,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ ರೇಂಜ್ కూడా కొద్దిగా అల్లరిగా ఉన్నాయి, సూడిగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి ఈ గొర్రెలు అన్నీ కూడా బాగున్నాయి. అడుగుదాం అయినా పర్లేదు, చాలా చెప్తారనే ఉన్నాడు, చెప్పేటట్లా ఉన్నాడు రేటు. ఏం పెద్ద ఎట్లా చెప్తావా? ఏం ఎట్లా చెప్తావా జత? జత ఎట్లా చెప్పారుపా? జత వచ్చేసి 20,000 చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది 20,000 20,000 వెళ్తారు. 20,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ ರೇಂಜ್. సో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, అడగగానే రేట్లు అయితే చెప్తారు, కొంతమంది చెప్పరు అనమాట. సో అది మ్యాటర్. సో ఇది ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్. ఓకే.